అందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను ఇంటికి సంబంధించి ఒక వీడియో చేశాను. 3 to 5 yearsలో 1 crore ఇల్లు వితౌట్ ఈఎంఐ ఎలా సంపాదించాలి అనేది అదొక స్కీమ్. సో దానికి సంబంధించి అసలు స్కీమ్ ఏంటి అనేది ఒక మొత్తం ఓపెన్ చేసి చెప్తా. అంటే అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిందే, తెలిసిన వాళ్ళు ఇదా అంటారు, తెలియని వాళ్ళు వావ్ చాలా బాగుంది అంటారు. సో ఫైనల్గా మాత్రం మీరు చూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండే స్కీమ్ అనమాట అది. ఇదేంటంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం బయట జరిగే యుద్ధాలు ఇవన్నీ, బంగారం రేట్ అవని, స్టాక్ మార్కెట్ అవని, షేర్స్ అవని అప్ అండ్ డౌన్ చేస్తున్నాయి. అంటే గుండెలు కుదిపేస్తున్నాయి. నమ్మొచ్చా నమ్మొద్దా? డాక్యుమెంటెడ్ మీద ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తే డాక్యుమెంట్ వాల్యూ ఎంతో తెలియకుండా రోజులు. అందుకే బయట కళలు కనడం, ఆ కనడం కోసం స్టాక్ మార్కెట్లో పెట్టడం అనేది అదొక వ్యసనం, అంటే జూదం టైప్ అయిపోయింది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం రియల్ ఎస్టేట్ గురించి నేను మాట్లాడేది మీరు అనుకున్నట్టే. సో ఇదేంటంటే సింపుల్ చెప్పాలంటే ఒక చోట ఇన్వెస్ట్మెంట్ ఉంది, దానికి నిజంగా వర్త్ అంత ఉందా లేదా అనేది మీకు డౌట్ వస్తే రండి నేను తీసుకొని చూపిస్తాను. మీ చేత ఎస్ అనిపిస్తాను. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా దుబాయ్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేస్తారు, నేను చేసిన ప్రీవియస్ వీడియో బేస్ చేసుకొని. సో దానికి సంబంధించిన లీడ్స్ అన్నీ మనం మాట్లాడదాం. సో కాన్సెప్ట్ వచ్చేసరికి ₹1 కోటి ఇల్లు అనేది ఒక కళ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ చిన్న క్యాల్కులేషన్ చూపించుకొని మాట్లాడతా. $1 crore ఇల్లు అంటే 1 crore ఇల్లు కావాలి. సో 1 crore ఇల్లు కావాలంటే మనం మినిమం 20 lakhs అట్లా మనం అమౌంట్ అనేది పెడతాం ఫస్ట్. సో రిమైనింగ్ ఉన్న 80 lakhs అనేది పెడతాం లోన్కి. సో ఈ లోన్ వచ్చేసరికి మనకేమైందంటే ఈ విధానం డబల్ అవుతుంది. అంటే 1.6 CR పే చేయాలి. సో ఎన్ని నెలలు ఏంటి అనేది ఒకసారి చేసి చూద్దాం. 20 లక్షలు 20 years పెట్టుకున్నాండి. 20 years 20 అంటే 240 months పెట్టుకుంటే ₹66,666 అవుతుంది ఒక మంత్ ఈఎంఐ. ఇది 20 years పే చేయాలి. 20 years ఓకే. 10 years అవుతే వాడి ఒక స్కేల్, అది సాఫ్ట్వేర్ అవని, ఇంకోటి అవని, ఫార్మా అవని, ఇంకోటి ఏదైనా జాబ్. సో 1 CR వచ్చి చూసుకుంటే మనం అతను 66,000 దానికే పే చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 90,000 రాని, ₹1,00,000 రాని, 70,000 రాని, ఈ అమౌంట్ అనేది మనోడి బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. ఎందుకంటే బయట జాబ్స్ కూడా ఇన్సెక్యూర్ ఉంటుందో పోయిద్దో లేదు తెలియదు. సో ఇల్లు అనేది సెంటిమెంటు. ఇంటికి వస్తే అంతే ఆ ప్రాబ్లమ్స్ ఆఫ్ పెయిన్ అందరికి తెలిసింది. యాజ్ ఏ కామన్ మ్యాన్కి చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఎటు ఎగ్గొట్టలేడు, ఎటు పోలేడు. 66,000 అనేది చాలా ఎక్కువ అమౌంట్. సో ఇది 20 years పే చేయాలంటే వాళ్ళ స్కూల్ ఫీజులు ఇంకా 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 ఖర్చులు ఉంటాయి, ఇంటికి సంబంధించిన ఖర్చులు కానీ ఇంకేదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా ఇంకా ఆ ఇంటితోనే ఆ వ్యక్తి ఖర్చు అనేది వెళ్ళిపోద్ది అనమాట. అది జాబర్ గురించి మాట్లాడేది, బిజినెస్ మ్యాన్ గురించి మాట్లాడతాను. బిజినెస్ మ్యాన్ 10 ఏళ్ళు కొనుక్కుంటాడు, ఆ విషయం అందరికీ తెలిసింది. బిజినెస్ మంచిగా నడుస్తుంది, లేదంటే ఉన్నది కూడా అమ్ముకుంటాడు, అది కూడా తెలిసిన విషయం అందరికి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పే స్కీమ్ దగ్గరికి వస్తే మామూలుగా ఇప్పుడు ఇదే 1 crore ఇల్లు. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, స్కీమ్ అనేది మీకు అర్థమవుతుంది. సో మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాల్యూ 25 lakhs నుంచి 35 lakhs మధ్యలో ఉంటుంది. సో ఇది 3 to 5 yearsలో 1.2 to 1.5 CRకి వెళ్ళుద్ది. ఇది వెళ్ళొద్దా సార్ నమ్మొచ్చా అంటే మీరు కామెంట్స్ పెట్టే వాళ్ళకి మరీ చెప్తున్నా, మీకు కామెంట్స్ పెట్టే ఇంట్రెస్ట్ ఉంది కానీ చూసే దమ్ము లేనప్పుడు పెట్టమాకండి. రియల్లీ చెప్తున్నా, మీరు వచ్చి చూడండి, చూసాక మాట్లాడండి, ఒప్పుకుంటా. సరే రైట్ వచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మాకు బ్యాంక్ లోన్ ఉంది. ఇప్పుడు ఇది 35 తీసుకుందాం. 25 స్లో అమౌంట్ కాబట్టి నేను 35కే చెప్తున్నాను. దీంట్లో 50 to 70% మీ మినిమం 50% నుంచి 70% వరకు లోన్ వస్తుంది. సో 70% ఎప్పుడు వస్తుంది? మీ సిబిల్ మంచిగా ఉండి మీకు ఈఎంఐస్ లేకుండా ఉన్నట్లయితే వస్తుంది. అది కూడా క్లియర్ చెప్తున్నాను. ఈ 50 మాత్రం మినిమం, మీకు సిబిల్ లేకపోయినా 50% వస్తుంది, ఎందుకంటే ప్రాపర్టీ లోన్ కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. సో 70% తీసుకుంటే 24.5 lakhs అంటే 25 lakhsకి వస్తుంది. రిమైనింగ్ ఉన్న 10 lakhs అనేది మనం పెట్టుబడి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 20 పెడుతున్నాం, ఇక్కడ 10 పెడుతున్నాం. బాగా క్యాచ్ చేయండి. 20 lakhs
10 లేదు సార్ నా దగ్గర 20 ఉన్నాయి, 20 పెట్టుకోవచ్చు ఇంకా బెస్ట్. సో ఉన్న రిమైనింగ్ ఉన్న 25 కదా, 25 lakhsకి బై 60 months వేస్తే 25 lakhs 60 months అంటే 5 years, జస్ట్ 5 years సార్. చూడండి వేస్తే 41.666,000. చూడండి ఇక్కడ 20 సంవత్సరాలు కట్టాలి, ఇక్కడ 5 సంవత్సరాలు కట్టాలి, 42,000 అనుకోండి. ఇక్కడ కట్టేది ఎంత? 66,000. సో మనం ఇక్కడ చూసుకుంటే సార్ ఇది 5 yearsలో లోన్ క్లోజ్ అయిపోద్ది. ఈ ప్రాపర్టీ వాల్యూ 1.2 to 1.5 CR వెళ్ళిద్ది. ఈ అమౌంట్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇక్కడ 1 CR, ఇక్కడ 1.2 to 1.5 అంటే 1.2 లీస్ట్ ప్రైస్ తీసుకోండి. సో 1 crore అనేది ఈజీగా వస్తుంది, అది 3 to 5 yearsలో. మనం ఇక్కడ 20, ఇక్కడ మామూలుగా 20 lakhs కూడా మనం ఏం చేస్తాం అంటే 10 మన చేతిలో ఉంటే 10 పెడతాం, 5 ఉంటే 5 పెడతాం, లిక్విడ్ క్యాష్ చిట్టీలో వేసి రిమైనింగ్ ఉన్న అమౌంట్ తీసుకొని మనం లోన్ అంటే బ్యాంక్ లోన్, గోల్డ్ లోన్కి వెళ్తాం. ఇక్కడ గోల్డ్ లోన్, మళ్ళీ ఈ గోల్డ్ లోన్ కూడా ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే 10 lakhs ఉంటే 10 lakhs, ఇక్కడ కూడా గోల్డ్ ఉంటే గోల్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టవలసిందంటే మన ఇష్టం, అది ఉన్నదే చెప్తున్నాను నేను. ఇదైనా ఒక కామన్ మ్యాన్ మీద బర్డెన్ అనేది ఉండద్దండి. సో మీరు అనొచ్చు సార్ ఇల్లు అనేది ఈ 5 yearsలో హోమ్ రెంట్ కట్టుకుంటే రెంట్ కాదా అని అదొక క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో 5 అంటే 60 months ఇంటూ 10K వేసుకుంటే మీకు ఎంత వస్తుంది సార్? 6 lakhs అవుతుంది. అంటే సరే మీరు అన్నట్టు ఈ 35కి 6 యాడ్ చేస్తే 41 lakhs. కొంతమంది కామెంట్ చేస్తారు కదా సార్, వాళ్ళకు కూడా నేను ఆన్సర్ చేస్తున్నాను. సో మీరు పెట్టింది 41 lakhs, మీకు వచ్చింది 1.2 to 1.5 అంటే 1 crore. 5 years మనం అంటే రెంట్లలో ఉండాలన్నా అనేది ఒక చిన్న ఫీలింగ్, సెంటిమెంట్ పక్క పెట్టేసి చాలామంది ఏంటంటే ఈ 5 years కూడా రెంట్ కలిసి వస్తుంది. సో మనం కట్టే 10,000 ఇంకో 20,000 30,000 అంటే అది పెద్ద స్కామ్ సార్. ఇదిలో నిజంగా చెప్తున్నా, ఎందుకంటే 1 crore పెట్టుకోవడానికి ఇంకో 1 crore యాడ్ చేయాలంటే అది నాటే జోక్. అది మీరే ఆలోచించండి ఒకసారి. 50 lakhs పెట్టి హోమ్ లోన్కి వెళ్తాం సార్. ఖచ్చితంగా చెప్తున్నా ఈ వీడియో హోమ్ లోన్ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు చాలామంది చూసే ఉంటారు. చూడండి అయితే కొంతమంది కొన్ని కామెంట్స్ ఉంటాయి. సో నేను కామెంట్స్ పెట్టే వాళ్ళ మైండ్ సెట్ని బేస్ చేసుకుని చెప్తున్నా సార్. కొంతమంది చెప్తారంటే సార్ ఇక్కడ 66 కదా, దీనికి ఎవ్రీ ఇయర్ 5,000 యాడ్ చేసుకుంటూ పోదాం సార్. అందరి వల్ల కాదు సార్, 99.99% అందరి వల్ల కాదు. ఎందుకంటే మన మధ్యతరగతిలో ఎలా ఉంటుందంటే ₹1,00,000 వస్తున్నాయంటే ₹1,20,000 పెట్టుకుంటాం కమిట్మెంట్. ఎక్కడో రేంజ్ సార్ 80,000 పెట్టుకుని 20,000 పక్క పెట్టుకోవడం సేఫ్ సైడ్ అని నిజంగా చెప్తున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి మీ శాలరీ, మీ ఖర్చులు ఇవన్నీ పక్కన పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసి నేను చెప్పిన పర్సంటేజ్లో మీరు ఎక్కడ ఉన్నారని చూసుకొని ఆ తర్వాత కామెంట్ చేయండి సార్. అంటే వచ్చిన కామెంట్ చేసే వాళ్ళ గురించి నేను చెప్పేది జెన్యున్గా చూద్దాం ఈ ప్రోడక్ట్ దీనికి అంతా ఉందా, వర్త్ అనేది నిజంగా ఉంది అనే డౌట్ మీకు వస్తే నాకు డైరెక్ట్ డిఎం చేయండి. నేను వాళ్ళని తీసుకెళ్ళి చూపించి మరి ఆల్రెడీ ఇప్పించాను. ఇంత ముందు పెట్టాను 37,000-38,000 వచ్చిన వ్యూస్. సో దాంట్లో నాకు more than 5 sales అయినాయి నాకు ఈజీగా. ఓన్లీ ఆ రీల్స్ బేస్ చేసుకొని 5 sales పైన అమ్మిన. ఇంకా ఆన్గోయింగ్ ఉన్నాయి. కొంతమంది అమౌంట్ చూసుకోవాలన్నారు, ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా తీసుకున్నారు 2. సో ఇదంతా నేను చెప్తున్నా, ఇదంతా నిజమా కాదా అని. ఇంకా ఎన్ఆర్ఐస్ అయితే జస్ట్ వీడియో కాల్ చేసి చూపించిన సార్, నేను జస్ట్ వీడియో కాల్ చేసి చూపించిన. సో అందుకనే చెప్తున్నా, భూమి మీద బంగారం ఎప్పటికైనా బంగారమే. బట్ ఏంటంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఏరియా డెవలప్ అవుతుందా లేదా, సో ఇదంతా మీకు తెలిసిన విషయమే. బట్ చెప్పాలి కాబట్టి చెప్పినంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నందు వైష్ణవి. జై హింద్.